కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలన్నీ ఒక తాటిపైకి వస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా ఉద్యోగులు ఉపాధ్యాయులు రోడ్డెక్కడానికి రెడీ అవుతున్నారా? అయితే ప్రభుత్వం మాత్రం అన్ని ధర్నాలను ఒకేలా చూస్తోందా? ఉద్యోగులు ఉద్యమం ఉధృతం చేయలేరు అనే ధీమాలో ప్రభుత్వం ఉందా? అంతగా అయితే రాతపూర్వక హామీ అస్త్రం వాడేస్తుందా? లెట్స్ వాచ్. ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 28న ఏపీ జేఏసీ అమరావతి సమావేశమవుతోంది. అదే రోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటించనుంది. వచ్చే నెల 3న ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. మరోవైపు ఉపాధ్యాయులు సైతం తమ కార్యాచరణను ప్రకటించారు. టెట్కు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల ఉద్యమం మొదలవుతోంది. ఉపాధ్యాయులు పీఆర్సీ ఇతర బకాయిల విషయంలో, బోధనేతర పనుల విషయంలోనూ ఇప్పటికే ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అంశంపై సరైన నిర్ణయం వెలువడకపోతే ఉద్యమం చేయడానికి సిద్ధమంటూ ప్రకటించారు. ఏపీ జేఏసీ అమరావతి నేతలు ఇప్పటికే అన్ని సంఘాలను ఏకం చేసి ఉమ్మడి ఉద్యమం చేయాలని చర్చిస్తున్నారు. ఏపీ ఎన్జీజీఓ, ఏపీ జేఏసీలు వచ్చే నెల 3న జరిగే సమావేశంలో తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపాయి. కమ్యూనిస్టు కార్మిక సంఘాలు, ఇతర ఉద్యోగ సంఘాలను కలిసి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణకు సిద్ధం చేస్తోంది. శుక్రవారం నాడు విజయవాడలో జరిగే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సు తర్వాత ఉద్యోగుల ఉద్యమాలు ప్రారంభమవుతాయని అంటున్నారు. ఇప్పటి వరకు అసలు ఉద్యోగులతో చర్చించకపోవడంపైనే అసంతృప్తితో ఉంటే సడన్ గా శ్వేతపత్రంలో వచ్చిందంతా ఉద్యోగులకే ఇచ్చేస్తున్నాం అన్నట్లుగా చూపించడంతో ఉద్యోగులు ఉద్యమమే శరణ్యమంటున్నారు. అటు ఉద్యోగులు, ఇటు ఉపాధ్యాయులు ఉద్యమ కార్యాచరణలకు సిద్ధమవుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు చేసిన ఉద్యమానికి రాతపూర్వక హామీ ఇచ్చి ఎండీ స్థాయిలోనే సద్దుమణిగేలా చేశారు. అలాగే వైద్య విద్యార్థుల విషయంలోనూ కోర్టు ఆదేశాల పేరిట రాతపూర్వక హామీ అస్త్రం ప్రయోగిస్తారని తెలుస్తోంది. అంటే ఏ ఉద్యమం జరిగినా ఒక పేపర్ మీద రాసిస్తే ఆ టైం బౌండ్ వరకు ఉద్యమాన్ని ఆపేయగలరు. ఇదే అస్త్రం అన్ని ఉద్యమాలకు పనికొస్తుందా? గతంలో బీఆర్టీఎస్లో జరిగిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఉద్యమం మరిచిపోయారా అనే చర్చ జరుగుతోంది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మరోసారి ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం మొదలు పెడితే రాతపూర్వక హామీ ఆపగలదా అనేది తేలాల్సిందే.